ఇప్పుడు మీరు అన్నట్టు 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఆ పంటలు సాగు చేయలేని పరిస్థితి చాలా ఉంది. అంటే అక్కడ వాటర్ సరిగ్గా లేక ఇవన్నీ బీడు భూములు ఇవన్నీ చాలా ఉంది. సో ఇట్లాంటి క్రమంలో దీని అవసరం కూడా ఉంది. సో అంత ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ఇంత చేసినప్పటికీ ఎందుకు అంత రైతులు ముందుకు రావడం లేదు? ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ప్రచారం లేదా లేకపోతే అవగాహనలో? మీకు తెలుసు, మనకి 2 రాష్ట్రాలలో కూడా రైతులు ఈరోజు వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయంలో లాభసాటిగా లేదు. ఒకటి, వ్యవసాయమే లాభసాటిగా లేని రైతు దీన్ని ఆల్మోస్ట్ లైకే ఒక పరిశ్రమ లాగా ఆలోచించాల్సి వస్తుంది. మనకి ఏదైనా సబ్సిడీ వస్తుందనే ఆలోచన రైతులో ఉండొచ్చు అప్లై చేసినప్పుడు. కానీ ఇప్పుడు ఎంత లేదన్నా 3.5 నుంచి 4 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఒక మెగావాట్కి అవసరం ఉంటుంది. 3.5-4 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. ఈ భూమిని మనం 25 సంవత్సరాలు మనం కమిట్ కావాలి. అంటే యంగ్స్టర్స్ అయితే వాళ్ళు కొంతవరకు ఆలోచించగలుగుతారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయితే వాళ్ళు పెన్షన్ లాగా రిటైర్మెంట్ లాగా ఆలోచించగలుగుతారు. 25 సంవత్సరాలు ఆలోచించడమే కాకుండా ఆల్మోస్ట్ సుమారు మనకు బ్యాంక్స్ ఎంతవరకు ఇచ్చినా కానీ బ్యాంక్స్ ఈరోజు 15% మార్జిన్ మనీ కడితే మనకు లోన్స్ ఇస్తున్నారు. ఆ 15% మార్జిన్ మనీ కూడా మనకి 50 నుంచి 60 లక్షలు ఒక మెగావాట్ కావాల్సి వస్తుంది. ఈరోజు చాలామంది రైతుల దగ్గర వైట్ మనీ అంటే ట్యాక్స్ పేడ్ మనీ 50 నుంచి 60 లక్షలు అనేది చాలామంది దగ్గర లేదు. అలా కాకుండా బ్యాంకులో ఉండే ప్రాసెస్లో కూడా చాలా వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో చాలామంది రైతులు ఫిట్ అవ్వట్లేదు. నేను ఇందాక అన్నట్టు 6,500 మంది అప్లై చేసిండ్రు 4,500 మెగావాట్లకి. ఇప్పుడు మిగిలింది ఓన్లీ 8,883 మంది మిగిలారు. దాంట్లో 1450 మెగావాట్ పీపీఏ సైన్ చేసిండ్రు. దీంట్లో కూడా ఈరోజు 50% మంది ముందుకు వెళ్తారా లేదనే తెలియట్లేదు. ఎందుకంటే దీనిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. 1/70 ల్యాండ్స్లో మనం మోర్టగేజ్ లేదంటున్నారు. అది గవర్నమెంట్ ఇనిషియేషన్ చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఒకటి, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఒకటి రైతులు వెనకాడుతున్నారు. అలాగే మన నుంచి ఎక్కువ ప్రోత్సాహం కానీ ఫాలో అప్ కానీ లేదు. మేముగా చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. రైతులకి వాళ్ళకి ఏం కావాలో మేము కొంతవరకు ఆన్సర్ చేస్తాం.